మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది. 13వ తేదీ మనకి చంద్రుడిని కనుక తీసుకుంటే మకరంలో ఉండి 19వ తేదీ కల్లా మేషంలో సంచరిస్తుంటాడు. అదేవిధంగా మిగతా గ్రహాలు రాహువు కేతువు, కుంభంలో రాహువు, సింహంలో కేతువు మనకి ఈ యొక్క జూలై మాసంలో జూలై 13 నుంచి శని వక్ర గతి కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా గురువు రవి మిథునంలోని, శుక్రుడు వృషభ రాశిలోని, ఈ యొక్క రవి 16వ తేదీ మధ్యాహ్నం తర్వాత నుంచి కర్కాటకంలోకి వస్తున్నాడు. బుధుడు కూడా అక్కడ ఉన్నాడు. అదేవిధంగా కుజుడు కేతువు సింహంలో కలిసి ఉన్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి హ్యాపీగా చూసుకోవచ్చు, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క లగ్నాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇన్సూరెన్సెస్ మరియు అదేవిధంగా ఏవైనా ఒక్కోసారి మనం చూడండి, ఇన్సూరెన్సెసే కాకుండా కొన్ని ఆకస్మికంగా కొన్ని తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఇటువంటి విషయాల్లో అనుకూలత బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే కొద్దిగా ఈ నీటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, గుహలు కేవ్స్ లాంటి జోలికి వెళ్ళినప్పుడు కొంచెం నిర్మానుష్యంగా ఉంటాయి కొన్ని ప్రదేశాలు, కొన్ని నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని లేదా జీవిత భాగస్వామితో లేదా పార్ట్నర్షిప్స్, అందులో ముఖ్యంగా మెడికల్ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానివ్వండి, మెడికల్ రిలేటెడ్ రంగాలకు సంబంధించింది ఏదైనా వ్యాపారాలు ప్రారంభించేటువంటి అంశంలో కానివ్వండి, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ గురువు రవితో కలిసి ఉన్నందుకు ముఖ్యంగా ఈ 3వ అధిపతి అంటే సిబ్లింగ్స్ కారకుడు లాంగ్ జర్నీ స్థానంలోని రవితో కలిసి ఉన్నందుకు మీ యొక్క సిబ్లింగ్స్ ఎక్కడికైనా వేరే దేశానికి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చెప్పాలంటే. మరియు ఈ యొక్క గృహ సంబంధించినటువంటి విషయాల్లో క్రియేటివ్గా ఏదైనా చేసుకోవాలి, లేకపోతే మీ సంతానానికి మీ యొక్క తండ్రి ప్రాపర్టీ కావచ్చు, మీ ప్రాపర్టీ కావచ్చు ఇవ్వడానికి, అందులోని ఇక్కడ ఉండేటువంటి ప్రాపర్టీ తీసేదాన్ని విదేశాల్లో కొనుగోలు చేయాలనుకునేటువంటి విషయాల్లో అనుకూలిస్తుంది చెప్పాలంటే. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మరియు గవర్నమెంట్ వ్యక్తులకి, సమాజంలో ఎవరైనా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళతో మీరు ఏదైనా లావాదేవీలు చేసేటప్పుడు, ముఖ్యంగా ధన సంబంధించిన లావాదేవీలు ఆది మంగళవారాలు అవాయిడ్ చేయండి. ఇక కొత్త ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్కెటింగ్ రిలేటెడ్, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, ఎనీ మార్కెటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్ సంబంధించినటువంటివి విదేశాల్లో లేదా విదేశీ కంపెనీల్లో మీకు వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది బ్లాక్ మ్యాజిక్స్ జరిగాయి, మా లైఫ్ అందుకే ఇలా అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అసలు బ్లాక్ మ్యాజిక్ జరిగినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి మీకు, దాన్ని చాలా సునాయాసంగా ఎలా తగ్గించుకోవచ్చు, మరీ తీవ్ర స్థాయిలో ఉంటే అలా చేయొచ్చు చెప్తానండి మీకు. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేటువంటిది ఒకప్పుడు చేసినంత సాధన పరంగా ఇప్పుడు ఎవరు లేరు చేసేవాళ్ళు, చాలా తక్కువ మంది ఎక్కడో ఉంటారు, ఒకరిద్దరు. కాబట్టి మొట్టమొదటిగా మీరు అపోహలో ఉన్నారా బ్లాక్ మ్యాజిక్ జరిగిందని, లేకపోతే నిజంగానే జరిగిందా అనేటువంటిది తెలుసుకోవాలంటే మీకు నడుస్తున్న మహాదశ చాలా ప్రధానం. రాహు మహాదశ నడుస్తున్నా, శని బాగా పాడైపోయిన మహాదశ నడుస్తున్నా మీ మీద బ్లాక్ మ్యాజిక్ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మీ మీద జరిగిందా, లేకపోతే మీకు తెలియకుండానే ఒక నెగటివ్ ఎనర్జీ మిమ్మల్ని పట్టుకుందా అన్నప్పుడు
అది కూడా జరుగుతుంది. ప్రతిసారి ఇంకోరెవరో చేయాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి సమ్ నెగటివ్ ఎనర్జీస్ మీరు నివసిస్తున్న ఇంట్లో కావచ్చు, మీరు చేస్తున్న పనుల వల్ల కావచ్చు, మీరు తిరుగుతున్న ప్రదేశాల వల్ల కావచ్చు, ఒక్కోసారి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆ రకంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి ఎవరి మీదో ప్రయోగం చేసి మీ వైపు తిరుగుతుంది. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది బ్లాక్ మ్యాజిక్ అనేది చూసుకుంటే, సన్ అంటే సూర్య భగవానుడు ఎవరికైతే వీక్గా ఉంటాడో వాళ్ళ మీద మాత్రమే ఈ బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం జరుగుతుంది. అదర్వైజ్ అది ఆ ఎనర్జీస్ అది సూర్యుడి యొక్క ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో బ్లాక్ మ్యాజిక్ పనిచేయదు వారి మీద. గురుగ్రహం బలంగా ఉన్నా, సూర్యుడి యొక్క స్థితి బలంగా ఉన్నా, లగ్నం బలంగా ఉన్నా, పంచమ భాగ్యాధిపతులు బలంగా ఉన్న, ఉపాసన రెగ్యులర్గా చేస్తున్న, నిత్యము దేవతార్జన చేసే వాళ్ళకి, అమ్మవారు ఉపాసకులకి, అదేవిధంగా ఆంజనేయ స్వామి ఉపాసకులకి, కాళీ ఉపాసకుల మీద బ్లాక్ మ్యాజిక్ పెద్దగా పని చేయదు. అంటే ఏ దేవత అయినా మీరు ఉపాసన చేస్తున్నారు, ఉదయం సాయంత్రం నిత్య దేవత ఆరాధన చేస్తున్నారు, నిత్యం ఆలయాలకు వెళ్తున్నారు, పని చేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి కొంతమందికి ఊహించుకుంటారు, నిజంగానే ఏమైనా వచ్చిందేమో, నాకేదో ఎవరో చేశారు, అలాంటప్పుడు దుర్గా ఆరాధన చేయండి. మరి కొంతమందికి కొన్ని ఇళ్లల్లో ఉంటాయి అలా, వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళలేరు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రక్ష అనేటువంటిది ఒకటి ఉంటుంది. గృహానికి సంబంధించిన ఒక రక్ష సంబంధించింది మీరు బయట పెట్టుకోవచ్చు, ఇంటి బయట. అంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ రాకుండా అది పనిచేస్తుంది. చాలామందికి ఇట్లాంటివి ఉన్నాయి అన్నప్పుడు మీరు చేసుకోండి ఎక్కడైనా, అంటే లేదంటే మీరే తయారు చేసి ఇవ్వండి అన్నప్పుడు, తయారు చేసినప్పుడు చాలామందికి దానివల్ల బెనిఫిట్ కూడా కలిగింది. అయితే మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, నా దగ్గర చేయించుకోవాలని రూల్ ఏం లేదు. అది బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన రాకుండా ఉండడానికి ఒక దేవతా సంబంధించిన దాన్ని కొన్ని రోజులు జపం చేసి దానిలో ఆ దేవతని ఆవాహనం చేసి పెడతారు. అది అయితే ఇక్కడ మరికొంతమందికి ఎలా ఉంటుందంటే, వాళ్ళ జన్మజాతకంలో ధన సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తే కూడా బ్లాక్ మ్యాజిక్ జరిగిందనే ఊహలోనే ఉంటారు. మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూసుకోండి. సరే, మీ ధనాధిపతి బాగోలేడు, ఎంత ప్రయత్నం చేసినా ధనం రావట్లేదు, అప్పుడు లక్ష్మీ ఆరాధన చేసుకోవాలి. ఇప్పుడు కూడా లక్ష్మీ ఆరాధన, లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి, లేదా లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకొని చేయడం. అంటే లక్ష్మీ యంత్రాన్ని దాన్ని కూడా ఒక యంత్రం తీసుకొని దాన్ని చక్కగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏవైతే అధిదేవతలు బీజాక్షరాలు ఉంటాయి పెట్టుకొని రోజు నిత్యదేవత ఆరాధన చేసుకుంటే కూడా యంత్రానికి ఎక్కువ శక్తి ఉంటుంది నిత్యదేవత ఆరాధన. అలా చేసుకోవచ్చు ఫైనాన్షియల్ గ్రోత్కి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడూ కూడా ఎంతసేపు నాకు ఇలా జరిగింది కాబట్టి నాకు బ్లాక్ మ్యాజిక్ వల్లే అయ్యింది, లేకపోతే ఎల్నాడు శని వల్లే అయ్యింది, లేనట్లయితే కాల్సర్పయోగం వల్లే అయింది అన్నట్టు కాకుండా, అసలు ఏ భావం, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో ఇబ్బంది వస్తుంది, మూడో భావాన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి హెల్త్ బాగోలేదు అంటే మనం డయాగ్నోస్ చేస్తాం, చెక్ చేసి ఈ వ్యక్తికి వైటమిన్స్ తగ్గాయా, ప్లేట్లెట్స్ తగ్గాయా, బ్లడ్ తగ్గిందా, లేకపోతే ఆ వ్యక్తికి ప్రోటీన్స్ సరిగా అందట్లేదా అని చూసి దానికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్ వేసుకోవడమో, ఆ ఫుడ్ తినడమో చేయడం వల్ల సెట్ ఎలా అయిపోతుందో ఆ వ్యక్తి యొక్క శారీరకంగా మన జన్మజాతకంలో కూడా లగ్నం పాడైందా, ధనస్థానం పాడైందా, కమ్యూనికేషన్ హౌస్ పాడడం వల్ల వీళ్ళకి ప్రతిదీ గొడవలు అవుతున్నాయా, లేకపోతే గృహం ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు, వీళ్ళకి గృహభావం బాగాలేదా, ఎందుకు చదవలేకపోతున్నారు, ఎందుకు స్కూల్కి వెళ్ళాలంటున్నారు, 4వ స్థానం పాడైందా, అదేవిధంగా ఎందుకు వీళ్ళు ఆలోచనలని రాంగ్గా తీసుకుంటున్నారంటే పంచమ స్థానం పాడైందా, ఎప్పుడు అప్పుల పాలు ఎందుకు అవుతున్నారంటే 6వ స్థానం పాడైందా అని ఇలాగ ప్రతి భావాన్ని చెక్ చేసుకోవాలి. ఆ రకంగా వివాహం అవ్వట్లేదు అంటే 7వ స్థానం, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అంటే 8వ స్థానం, అదేవిధంగా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది అవుతుందండి, పెద్ద పెద్ద మొత్తంలో ధనం ఇబ్బంది పడుతుంది, తండ్రికి ఇబ్బంది అవుతుందని 9వ స్థానం, కెరియర్లో రాణించట్లేదు 10వ స్థానం, వ్యాపారంలో రాణించట్లేదు 11వ స్థానం, ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఇన్వెస్ట్మెంట్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది 12వ స్థానం. ఇలాగా ఒక్కొక్క భావము, ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క గ్రహం సంబంధం ఉంటుంది. అది చూసుకోవాలి. కానీ ప్రతిసారి ఏనాడు శని నడుస్తుంది, నాకు ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, నన్ను ఎవరో నీ కొంతమంది చెప్తుంటారు, నీ మీద ఒక స్త్రీ కన్ను ఉంది, నీ మీద ఒక దిష్టి ఉంది. అది కాదు, అది ఉంటాయి, ఉండవని నేను అట్లా దిష్టి అనేటువంటిది ఉంటుంది. లేకపోతే చిన్నపిల్లలకి బాగా బోరు నేడుస్తున్న పిల్లవాడికి ఇలా ఉప్పుతోనో మిరపకాయలతోనో మన పెద్దవాళ్ళు చేస్తూ ఉంటారు. దిష్టి తీయగానే ఎందుకు ఆగిపోతున్నారు అంటే దిష్టి అనేది కొంత ఉంటుంది, కానీ మన జీవితాన్ని మొత్తం మార్చేసేది దిష్టి అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఒకవేళ సరే మీకు ఎక్కువగా దిష్టి పడుతుంది, సన్ వీక్గా ఉన్నాడు, నిజంగానే అలా జరుగుతుంది అనుకుందాం, అప్పుడు చక్కగా మీరు బయట ఇందాక నేను చెప్పినట్టుగా రక్ష, ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ జరగకుండా ఉండే రక్ష,
మరియు అదేవిధంగా బయట మీరు గుమ్మడికాయతో చేసినటువంటిది ఒకటి గుమ్మడికాయని బయట పెట్టుకుంటారు దిష్టి తగలకుండా ఇంటికి కూడా అలాంటివి పెట్టుకోవడము, నిత్యము దీపారాధన ఇంట్లో చేయడము చేస్తే కూడా అది క్లియర్ అయిపోతుంది. దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి, మీరు నిత్యము అమ్మవారి ఆరాధన లేదా విష్ణు ఆరాధన చేయండి, ఖచ్చితంగా మీ జీవితం బాగుపడుతుంది. శ్రీమాత్రే నమః.